అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ టచ్ చేశారు కాబట్టి నేను ఒక అంశం చెప్తా. అంటే వాస్తవం మాట్లాడాలి. గత ప్రభుత్వం చేసింది మాట్లాడాలి, ఈ ప్రభుత్వం చేస్తుంది చెప్పాలి అంటే ఏదో నోటి మాటతో నోటి మాటతో చెప్పటం కాదు, ఆధారాలతోటి మాట్లాడాలి. ఆధారాలతోటి ప్రజల్ని కన్విన్స్ చేయాలి. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, ఇంతకుముందు అన్నాను కదా, కళ్ళు మూసి అబద్ధాలు ఆడటం వేరు, గంట సేపైన అబద్ధాలు ఆడటం. కళ్ళు తెరిచి అబద్ధాలు ఆడటం వేరు. కళ్ళు మూసి తెరిసేలోపు 100 అబద్ధాలు ఆడగలిగిన గనుడు, అంటే ఒక క్షణంలోనే అబద్ధాలు ఆడగలిగిన గనుడు చంద్రబాబు నాయుడు అని ఊరికే అన్నారు. నిన్న కాక మొన్న ఏం చెప్పారు, 3,70,000 ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇచ్చారు. ఏమంటే ఎవరైనా సరే ఈ స్టేట్మెంట్ని నమ్మిన వాళ్ళు చేతి ఎత్తండి. 4 లక్షల ఉద్యోగాలు ఒక సంవత్సరం, ఒక 16 నెలల్లో కల్పించారండి. గత ప్రభుత్వం కాలేజీలు పెట్టలేదు, అసలు ఎక్కడున్నాయి మెడికల్ కాలేజీలు అన్న మహాగనులకి నేను ఇప్పుడు చదివి వినిపిస్తాను. జిఓఎంఎస్ నెంబర్ 113 డేటెడ్ 12/9/2020 అండి. Establishment of new medical college in each parliamentary constituency in the state of AP. Administrative sanction for an amount of 550 crores towards establishment of government medical college at Machilipatnam, Krishna district. Accordingly, orders issued. ఎప్పుడండి ఇది? 2020. ఇచ్చింది ఎవరండి? గత ప్రభుత్వం ఇచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగినటువంటి దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చినటువంటి జీవో. ఇది నేను తీసేసేది కాదు కదా, ఇది నేను క్రియేట్ చేసింది కాదు కదా. 2020లో ఇచ్చినటువంటి జీవో ఇప్పటికీ ఆన్లైన్లో ఉందో లేదో చూసుకోమని చెప్పండి. జిఓఎంఎస్ నెంబర్ 113 డేటెడ్ 12/9/2020. దీంట్లో తప్పే ఉంది. గత ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి ఇచ్చిందని చెప్తున్నాం. నెంబర్ 2 జిఓఎంఎస్ నెంబర్ 33 డేటెడ్, ఇది కూడా రాసుకోండి మీరు, అన్ని జీవోలు ఉన్నాయి. జిఓఎంఎస్ నెంబర్ 33 డేటెడ్ 22/3/2021. ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ 12 న్యూ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండర్ నాడు నీడు ప్రోగ్రామ్. అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ టు అన్ అమౌంట్ ఆఫ్ 5,800 crores. అకార్డింగ్లీ ఆర్డర్స్ వర్ ఇష్యూడ్. జీవో ఉంది, ఇట్ ఈస్ దేర్ ఇన్ ది జీవో. ఇది మళ్ళీ చెప్తా. జిఓఎంఎస్ నెంబర్ 33 డేటెడ్ 22/3/2021. అమ్మా హోమ్ మినిస్టర్ గారు, సహజంగా హెల్త్ మినిస్టర్ గారిని అడ్రస్ చేస్తూ చెప్పాలి, మన హోమ్ మినిస్టర్ గారికి చెప్పాలి. ఎందుకంటే హోమ్ మినిస్టర్ గారే కాబట్టి పూర్తి స్థాయిలో దీని బాధ్యత తీసుకొని మరి పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ ఇస్తున్నారు. కాబట్టి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఎక్కడున్నాయి అని అయ్యన్న పాత్రుడు పెద్ద అద్భుతంగా మాట్లాడుతున్నారు. కాబట్టి ప్రజలను మోసం చేయడానికి చేస్తున్నటువంటి పద్ధతులను, కాబట్టి గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కాలేజీలు ఎక్కడ తీసుకొచ్చారు, డబ్బులు ఎక్కడ ఇచ్చారు, డబ్బులు ఎక్కడ ఖర్చు పెట్టారు అని అబద్ధాలు ప్రచారం చేస్తున్న కారణంగా ఈ వాస్తవాలు ప్రజలకు చెప్పాల్సి వస్తుంది. జిఓఎంఎస్ నెంబర్ 116 డేటెడ్ 12/9/2020. ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ న్యూ మెడికల్ కాలేజ్ ఈచ్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ సో అండ్ సో ఏపీ సో అండ్ సో మెడికల్ కాలేజ్ ఎట్ పాడేరు ఆఫ్ విశాఖపట్నం డిస్ట్రిక్ట్. అకార్డింగ్లీ ఆర్డర్స్ ఇష్యూడ్. అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఆఫ్ ఫర్ అన్ అమౌంట్ ఆఫ్ రూపీస్ 500 crores. పాడేరులో పెట్టినటువంటి కాలేజీకి 2020 సంవత్సరంలో అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చినటువంటి పద్ధతి. జిఓఎంఎస్ నెంబర్ 115 డేటెడ్ 12/9/2020. అదే రోజు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఆఫ్ 500 crores ఎట్ పులివెందుల వైఎస్ఆర్ కడప జిల్లాలో పెట్టే మెడికల్ కాలేజీకి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ 2020లో ఇచ్చారు. జిఓఎంఎస్ నెంబర్ 114 కాన్స్టిట్యున్సీ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఆఫ్ 500 crores ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఎట్ పిడుగురాల, గుంటూరు డిస్ట్రిక్ట్. ఇది జిఓఎంఎస్ నెంబర్ 114 డేటెడ్ 12/9/2020. జిఓఎంఎస్ నెంబర్ 301 డేటెడ్ 23/11/2022. ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ న్యూ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అట్ పార్వతీపురం, మన్యం డిస్ట్రిక్ట్. అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఆఫ్ అన్ అమౌంట్ ఆఫ్ రూపీస్ 600 crores. అకార్డింగ్లీ ఆర్డర్స్ ఇష్యూడ్. రాష్ట్రంలో ప్రతి ఒక్క జిల్లాకి పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీకి ఒక అడ్మినిస్ట్రేటివ్ మెడికల్ కాలేజీ ఉండాలి అని 5,800 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఒక్కొక్క మెడికల్ కాలేజ్ ఎస్టాబ్లిష్మెంట్కి జీవోలు ఇష్యూ చేశారు. ఇప్పుడు ఈ జీవోల్ని రద్దు చేస్తూ, ఈ జీవోలు మొత్తాన్ని పక్కన పడేస్తూ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మొత్తాన్ని పీపీపీలు పరం చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం మీద మనం పోరాటం చేస్తే తప్పేందండి?
గత ప్రభుత్వం ఇచ్చినటువంటి మెడికల్ కాలేజీలు, గత ప్రభుత్వం కష్టపడి తీసుకొచ్చినటువంటి మెడికల్ కాలేజీలు, గత ప్రభుత్వం ఎన్ఎంసీతో కొట్లాడి, కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడి, గవర్నమెంట్ మెడికల్ కాలేజీ హెడ్ల కింద తీసుకొస్తే, ఇప్పుడు ఆ మెడికల్ కాలేజీలని నువ్వు ప్రైవేట్ పరం చేస్తాను అంటే ఖచ్చితంగా గత ప్రభుత్వం చేసినటువంటి పనిని అప్రిషియేట్ చేసి తీరాల్సిందే కదా. గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అంశాన్ని అప్రిషియేట్ చేసి తీరాల్సిందే కదా. ఈ విధంగా గవర్నమెంట్ ఆర్డర్స్ ఇచ్చారు, ఈ గవర్నమెంట్ ఆర్డర్ ఇంప్లిమెంట్ చేయకపోతే రేపొద్దున నాకు హక్కు ఉంటుంది కదా, కోర్టుకు వెళ్ళే హక్కు. కానీ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో మెడికల్ కాలేజీలు ఏమి రాలేదు, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్లు జరగలేదు, జీవోలు ఇష్యూ కాలేదు, కాలేజీల ఎస్టాబ్లిష్మెంట్ జరగలేదు, అసలు పనులే మొదలు కాలేదు. అందుకోసం అని చెప్పి మీ ఈరోజు క్యాన్సిల్ చేస్తున్నామంటే దట్ ఇస్ ఎ డిఫరెంట్ ఇష్యూ. కాలేజీలు స్టార్ట్ అయ్యి అడ్మిషన్ ప్రక్రియ కొనసాగుతున్నటువంటి 100 కోట్ల రూపాయలు కేటాయింపు జరిగినటువంటి దాంట్లో మెడికల్ కాలేజీలు మేము ఎత్తేస్తామంటే కూటమి ప్రభుత్వం కళ్ళార్పకుండా అబద్ధాలు ఆడుతున్నట్టు కాదా సార్? మినిస్టర్లు అబద్ధాలు ఆడుతున్నట్టు కాదా సార్? ముఖ్యమంత్రి అబద్ధాలు ఆడుతున్నట్టు కాదా సార్? అబద్ధాలు ఆడుతున్న వాళ్ళని కనీసం ప్రశ్నించకుండా ఓజీ షూటింగుల్లో, కేజీ షూటింగుల్లో, పీజీ షూటింగుల్లో షాట్లు వేసుకొని సినిమాలు తీసుకుంటున్నటువంటి పవన్ కళ్యాణ్ని ఉప ముఖ్యమంత్రిగా అయినందుకు ప్రశ్నించొద్దా సార్? సో కాబట్టి అబద్ధాలు ఎప్పుడు కూడా వాస్తవాలు. సో ఈ వాస్తవాల్ని మనం మరుగున పడేసి అబద్ధాలు ఆడతాము, నా దగ్గర అధికారం ఉంది, సో నేనేం చేసినా కూడా నడిచిపోతుంది బండి అంటే చంద్రబాబు నాయుడు గారికి ఇది ప్రజాస్వామ్యం